హలో ఫ్రెండ్స్, ఈరోజు స్క్విరల్స్ ఇక్కడ పార్క్లో మొత్తం స్నో కదా, పాపం వీటికి తినడానికి ఏమి ఉండదని చెప్పేసి ఫీడ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇవి చూడండి ఎంత డ్రామా ప్లే చేస్తున్నాయి అంటే అదిగో అదిగో పల్లీలు తీసుకొచ్చి పోనీలే కదా అని అన్ని చెట్ల దగ్గర పెడితే ఇవి ఏం చేస్తున్నాయంటే మనం దగ్గరికి వస్తే పారిపోతున్నాయి తినుకుంటాం. అమ్మ నిన్నేం చెయ్యం బంగారం. అరే అగో కనిపిస్తున్నాయా, ప్రతి చెట్టు పైన కూర్చుంటాయి అన్నమాట ఇవి. ఇలా చెట్టు పైన చూడండి ఎట్లా కూర్చుంటాయో, అన్ని చెట్ల పైన అక్కడక్కడక్కడక్కడక్కడ అలా కూర్చుని ఉంటాయి. అదిగో ఇంకొకటి, ఏది అదిగో ఇంకొకటి, అట్లా అనమాట. మొత్తం అన్ని చెట్ల మీద కూర్చుని ఉంటాయి. పాపం మా వాళ్ళు ఇద్దరు కూడా నిన్నొచ్చి ఫీల్ అయిపోయారు అనమాట. వాటికి ఫుడ్ ఏం లేదు స్నోలో చలికి అని చెప్పేసి ఫీల్ అయిపోతే సరే అని వేళ కొన్ని ఒలిచిన పల్లీలు తీసుకొని వచ్చాము. అదిగో అక్కడ ఇంకోటి గెంటుతుంది. కిందకి వచ్చాక పడేసుకుందాం అనుకుంటున్నావా? మరి అవ్వాల మాట వినవు చిన్నగా. అరే అది చెప్పానా, నిన్ను చూసి పారిపోతాయి వచ్చినవి. అగో ఆ చెట్టు దగ్గర కిందకి వస్తుంది చూడు. స్పీడ్గా వెళ్ళకూడదు, స్పీడ్కి వెళ్తే పారిపోతాయి. ఒకటి వస్తుంది, ఒకటి తీసుకుని ఎత్తుకెళ్తుంది పైకి. అగో అన్నీ చూడండి చెట్ల మీద ఎట్లా కూర్చున్నాయో నల్ల నల్లగా. అది ఫ్రూటా? మరి పల్లీలు ఏమంటారు? పీనట్స్. దాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తుంది మా బుడ్డది. అరే అవి అలా రావురా, పెట్టేసి వచ్చేసాయి. నువ్వు పెట్టాలనుకుంటే పెట్టేసి వచ్చేసాయి. ఆ చెట్టు మీద స్క్విరల్స్ లేవు, బట్ అక్కడ ఉన్నాయి. వెళ్దామా కన్నమ్మా? అరే yes. కన్నమ్మ నా చేతులు ఫ్రీజ్ అయిపోతుంది. నేను నీకు అవ్వట్లేదా? చాలాసేపటి నుంచి అలానే ఉన్నా. లక్కీదానా హ్యాపీగా తినేస్తున్నాయా? తింటాయి మరి, వాటికి నచ్చే ఫుడ్ నువ్వు పెడుతున్నావు కదా. అవును కదా, అక్కడ పప్పు అన్నట్టుంది. డ్రామా చేస్తుంది అదేంటి అంతసేపు ఉంటుంది? అది మనం తింటాం. అలాగే ఉండు, నిన్ను చూస్తుంది, రావడానికి ట్రై చేస్తుంది కానీ వేరేదేదో. దానికి అక్కడ దొరికినాయి పప్పులు, పోయింది. లక్కీ నా కూడా కొద్దిగా ఇవ్వండి, ఇలాగుంటా. ఇక్కడ లోపలికి వెళ్ళకు, పారిపోతాయి పీజియన్స్ అవన్నీను.
ఆహా ఏం చేయలేదు, ఊరికనే అంటున్నాడు అన్న. ఒకటే ఒకటే వాటికి చూపించి వేయండి, అప్పుడు మీ దగ్గర లోపలికి వెళ్ళకురా. మరి pet చేస్తాను. పెట్ చిన్న నువ్వు పెట్ చేసావు వాటిని. లక్కీ కొద్దిగా ఇవ్వు. ఒకటి వెయ్యి. తీయలేదు. ఒకటే ఒకటి. మనం పప్పులు వేస్తూ ఉంటే చూడండి ఎన్ని చుట్టూరు ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్కటి ఎత్తుకెళ్ళిపోతుంది అనమాట. ఈ కాకి ఉంది చూసారా, ఈ కాకి మాత్రం ఒకేసారి 4-5 పప్పులు కనమ్మ దగ్గరికి వెళ్ళక విసురు విసురు అన్నేలాగా విసిరితే పట్టుకుంటే అవి అదిగో. నీకు అసలు వెనక్కి రా నువ్వేమో చేసే పనులన్నీ తిక్కగా చేస్తున్నావు. ఇలా చెయ్యాలి లక్కీ. అందుకే పారిపోతున్నాయి, మన దగ్గరికి ఉండట్లేదు. అగో చూడు వస్తున్నాయి చక్కగా మంచిగా. అదిగో ఎత్తేసింది చూసావా. పాప మా పీజియన్స్ కూడా వేయండి రా. ఇగో కొద్దిగా ఇంత దగ్గరగా వేసుకుంటే అదిగో అది కాకి పీజియన్స్ ని రానియట్లేదు. ఏ కాకి? ఈ కాకి నల్ల కాకి, నలుపు తెలుపు కాకి. ఆ పీజియన్స్ దగ్గరికి చిన్నగా నువ్వు దూరంగా వేసిరా. పీజియన్స్ దగ్గరికి 2 పప్పులు వేసరు. ఇక కాకి వచ్చేస్తుంది. కాకి దానికి వెయ్యి, పీజియన్స్కి వెయ్యి. అగో చూడు చాలా ఫాస్ట్. రండి, స్క్విరల్స్ తినడం మానేసి కాకులు పట్టుకుపోతున్నాయి అనవసరంగా. అది చాలా తినిందిరా చిన్నగా. కాకా మొత్తం అదే తినింది. ఎట్లనే రానివ్వట్లేదు అసలు. కన్నమ్మ ఇంక నో. అది చూడు దాని నోటి నిండా ఉన్నాయి పట్టుకుపోతుంది. అది తింది. పోనీలే తిని. ఆ కాకు పోయింది. అది దాని నోట్లో ఉందిరా, అందుకే తీసుకోలేదు అది. పీజన్స్కి వేయండి దూరంగా. చిన్నగా నువ్వైతే దూరంగా వేస్తావు పీజన్స్కి వేయి. వెరీ గుడ్ కన్నా, సూపర్. కుట్టినట్టు అవుతుంది అవి. సారీ చలో చాలా తిన్నాయిలే ఈ పూటకి. ఇక్కడ రండి, ఇంకా వేరే చోటు ఉంటాక అక్కడికి వెళ్దాం. సో వాటర్ ఫ్లో లైట్గా ఉంది. మొత్తం స్నోతో ఫ్రీజ్ అవుతా. ఒక సైడ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, ఇంకొక సైడ్ అంతా ఫ్రీజ్ అవడానికి రెడీగా ఉంది. ఇది ఒక సైడ్ కదా, ఇప్పుడు రెండో సైడ్ చూపిస్తారండి. ఇదిగో ఇటు చూడండి, ఇదంతా ఒకలా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఈ ఫ్రీజ్ అయిపోయిన రివర్ పైన నడుస్తున్నారు కూడా. ఇప్పుడే ఒక జంట కూడా నడిచి వెళ్ళారు, జస్ట్ క్రాస్ అయ్యారనమాట. సో ఇదంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది, కానీ కింద నుంచి వాటర్ ఫ్లో అయితే ఉంది. ఎందుకంటే పైనుంచి వాటర్ ఫ్లో వస్తుంది కదా, అదంతా కూడా కింద నుంచి వెళ్తోంది. బట్ ఈ చలిని తట్టుకునే శక్తి, దాని మీద నడిచే ధైర్యం రెండూ మాకు లేవు. అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్.